దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి, అదేవిధంగా స్థానిక సంఘ కాపరికి, అవకాశం ఇచ్చిన అయ్యగారికి కూడా హృదయపూర్వక వందనాలండి. కొద్ది నిమిషాలు ఆరాధన చేసుకుందాం. ఎవరు కూడా అటు ఇటు చూడొద్దు. నీకు దేవునికి ఉన్న సంబంధము, నువ్వెందుకు ఈ మందిరానికి వచ్చి ఉన్నావో, ఏ ఉద్దేశము లేకుండా, ఏ పిలుపు లేకుండా, ఏ దర్శనం లేకుండా ఎవరు కూడా రారు. హృదయపూర్వకంగా కళ్ళు మూసుకొని కొద్ది నిమిషాలు ఆ ప్రభువుని ఆరాధించుకుందాం. స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువా, ఇది నాతో మాట్లాడు ప్రభువా. ఎవరైతే హృదయపూర్వకంగా అడుగుతారో ఈ రాక మధ్యకాల సమయంలో ప్రభువుని దర్శించే దేవుడై ఉన్నాడు. ఇది నాన్న బ్రతికి ఉన్నామంటే కేవలము దేవుని కృపే, జీవిస్తున్నామంటే దేవుని కృపే. ఇది నాన్న 4 మెతుకులు తింటున్నామంటే దేవుని కృపే, పోషించబడుతున్నామంటే దేవుని కృపే. అందును బట్టి ప్రభుకి మనము స్తుతి యాగము చెల్లించుకునే వారిగా ఉండాలి, ఆయన గణపరిచే వారిగా ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నాను, నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నాను, నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. నిజమే, అర్హత లేకుండా ఆయన మనం ప్రేమిస్తూనే ఉన్నా. ఇది నన్ను జీవిస్తున్నామంటే ఆయన కృపే, బ్రతికి ఉన్నామంటే ఆయన కృపే. అందును బట్టి ప్రభుని కనపరుద్దామా. లోకమే నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. లోకమే నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమై ఉన్నాను, నీ కృపయే. కృపయే కృపయే నే
బ్రతికి ఉన్నానంటే కృపయే, కృపయే, కృపయే. నేనేమై ఉన్నాను నీ కృపయే, కృపయే. పాడుదాం, అందరూ పాడుదాం. అవును నాయనా, బ్రతికి ఉన్నానంటే కృపయే, కృపయే, కృపయే. నేనేమై ఉన్నాను నీ కృపయే, కృపయే, కృపయే. నే బ్రతికి ఉన్నానంటే కృపయే, కృపయే, కృపయే. నేనేమై ఉన్నాను నీ కృపయే, కృపయే, కృపయే. నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే, కృపయే, కృపయే. నేనేమై ఉన్నాను నీ కృపయే, కృపయే, కృపయే. నేను బ్రతికి ఉన్నానంటే కృపయే. మన హృదయంలో సమర్పించుకుందామా? దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుచున్నాడు. కొద్ది నిమిషాలు హృదయపూర్వకంగా, ఇదిగో దేవా ఈ హృదయం, ఇదిగో దేవా ఈ మనసు, ఇదిగో దేవా ఈ దేహం, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఇదిగో దేవా ఈ హృదయం, ఇదిగో దేవా ఈ మనసు, ఇదిగో దేవా ఈ దేహం, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఓ నా తోటమాలి, ఇంకో ఏడాది గడువు కావాలి. ఓ నా తోటమాలి, ఇంకో ఏడాది గడువు కావాలి. ఫలించే ఆశ నాకుంది, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా.